మెగా 9 టీవీ. హైదరాబాద్ నగరవాసులు మెట్రో సేవలపైన తమ కొత్త కోరికను వ్యక్తం చేశారు. రాత్రి వేళ సందడిగా ఉండే హైదరాబాద్ మహానగరంలో మెట్రో రైళ్ల వేళలు పెంచాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. నైట్ ఎకానమీని ప్రోత్సహించాలని, అంటే ముందుగా రాత్రిపూట ప్రయాణం విస్తృతం చేయాలని ఇటు రవాణా రంగ నిపుణులు కూడా అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు హైదరాబాద్ నగరవాసులు మెట్రో సేవను రాత్రి వేళ పెంచాలని కోరుతున్నారు? దీని వెనుక కారణం ఏంటి? గతంలో హైదరాబాద్ నగరంలో మెట్రో రైల్ వేళలు రాత్రి 11 గంటల 45 నిమిషాల వరకు అందుబాటులో ఉండేవి. గత నెల నుంచి రాత్రి 11 గంటలకే మెట్రో రైల్ సేవలు వేళలను కుదించారు. దీంతో ఇప్పుడు నగరవాసులు ఇబ్బంది పడుతున్నారు. రాత్రి 11 దాటితే రవాణా సదుపాయాలు లేవని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగాలు, వ్యాపారాలు ముగించుకుని ఇంటికి చేరుకోవడానికి మెట్రో పైన ఆధారపడి చాలా మంది రాత్రి 11 గంటల తర్వాత మెట్రో లేకపోవడంతో సురక్షితంగా ప్రయాణం చేయడానికి ప్రత్యామ్నాయ మార్గాలు లేవని ఆందోళన చేస్తున్నారు. మెట్రో ఛార్జీలు కూడా తక్కువగా ఉండటంతో ఆర్థిక భారం కూడా తగ్గుతుందని, సేఫ్ గా ఇంటికి వెళ్ళటానికి అవకాశం ఉంటుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నైట్ ఎకానమీపై ప్రశ్నిస్తున్న సిటీ జనాలు ఒక పక్క, దేశంలో నైట్ ఎకానమీని ప్రోత్సహించాలని ప్రభుత్వాలు భావిస్తుంటే హైదరాబాద్లో నైట్ మెట్రో రైళ్ల సేవలను తగ్గించడం పట్ల స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీలో రాత్రి 11 గంటల 30 నిమిషాల వరకు, ముంబైలో రాత్రి 11 గంటల 50 నిమిషాల వరకు మెట్రో నడుస్తుందని, హైదరాబాద్లో ఎందుకు మెట్రో సమయాన్ని తగ్గించాలని ప్రశ్నిస్తున్నారు. అయితే నిర్వహణ వ్యయం పెరుగుతున్న కారణంగానే తక్కువ మంది ప్రయాణికులకు ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుందని అన్న కారణంగానే మెట్రో రైల్ సేవల సమయాన్ని కుదించినట్లు మెట్రో వర్గాలు చెప్తున్నాయి. కానీ ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇచ్చి మెట్రో రైల్ సేవలను పెంచాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. మెట్రో 8 సంవత్సరాల వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన సర్వేలో కూడా మెట్రో రైల్ సేవల వేళలు పొడిగించాలని ప్రయాణికులు ప్రధానంగా కోరుతున్నారు. మరి ప్రయాణికుల డిమాండ్ను అర్థం చేసుకుని మెట్రో రైల్ సేవల సమయాన్ని పొడిగిస్తారా లేదా అనేది ముందు తెలియాల్సి ఉంది.